హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యానీ పించ్ ఆఫ్ సాల్ట్. ఇవాళ రెసిపీ మటన్ కర్రీ విత్ రాగి ఓట్స్ ముద్ద. నేను ఇక్కడ 1 kg మటన్ తీసుకున్నానండి. శుభ్రంగా కడిగేసుకున్నాను. వెనిగర్లో నీళ్ళన్నీ పిండేసి పక్కన పెట్టుకోండి. కుక్కర్ పెట్టుకొని గ్యాస్ వెలిగించండి. వెలిగించి అందులో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేయండి. అది బాగా వేడెక్కిన తర్వాత 2 ఆనియన్స్ మీడియం సైజు బాగా కట్ చేసుకొని అందులో వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేపండి. ఆ తర్వాత బే లీవ్స్ కూడా వేయండి. అందులో బాగా కలపండి. బే లీవ్స్ వేసుకొని బాగా కలపండి. డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో మిక్స్ చేస్తూ ఉండండి, మాడకుండా. అందులోనే 2 లవంగాలు, దాల్చిన చెక్క, ఒక ఇలాయచీ వేసేసుకొని కలుపుకోండి. ఇక్కడ నేను దాల్చిన చెక్క ఎందుకు వేయడం లేదంటే ఆల్రెడీ నాది హోమ్ మేడ్ మసాలా అండి. నేను వాడే మసాలాలన్నీ ఇంట్లోనే చేసుకుంటాను. దానివలన చాలా రిచ్గా వస్తుంది. ఎక్స్ట్రా మసాలాస్ వేసే అవసరం ఉండదు నాకు, కాబట్టి నేను ఇక్కడ వేయలేదు. అది మీకు కావాలంటే వేసుకోవచ్చండి. ఇందులో చాలా బాగుంటుంది. అల్లము 2 inches, 1 whole గార్లిక్ తెల్లబాయ వేసుకొని మిక్సీలో అందులోనే ఒక 4-5 బాదాం వేసుకోవాలండి. మీ ఇష్టం అండి, కాజు కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ బాదాం వాడుతున్నాను. అందులోనే కొత్తిమీర కాస్తంత వేసుకొని బాగా మిక్సీలో ఫైన్ పేస్ట్ మెత్తగా చేసుకోవాలండి. జింజర్ గార్లిక్ పేస్ట్ కాస్త ఎక్కువగా చేసుకున్నానండి. ఫైన్ పేస్ట్ చేసుకొని ఇందులో నుండి ఒక 3 స్పూన్స్ మసాలాని వేయండి కుక్కర్లో. ఆనియన్స్ బాగా వేగినాక 3 స్పూన్స్ వేసి బాగా కలపండి, పచ్చి వాసన పోయే వరకు. బాగా హై ఫ్లేమ్లో పెట్టండి, హై టు మీడియం ఫ్లేమ్. బాగా కలపండి. మీకు కాస్తంత ఆయిల్ తక్కువ అనిపిస్తే ఇక్కడ మళ్ళీ కూడా వేసుకోవచ్చండి, కానీ నేను వేయడం లేదు. పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోండి మసాలాని. ఇప్పుడు బాగా వేగిందండి మసాలా. అందులో మటన్ వేయండి. ఉప్పు వేయండి. మీకు ఎంత కావాలో మీ రుచికి తగినట్టు ఉప్పు, 1 స్పూన్ కారము, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూను కాందా మసాలా. ఇది మహారాష్ట్రలో చాలా ఫేమస్ మసాలా, నాన్ వెజ్లో వాడుతూ ఉంటారండి. ఇది చాలా రుచిగా ఉంటుంది నాన్ వెజ్లో వండితేసి. కాందా మసాలా అనేది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది మీకు, అమెజాన్లో. కావాలంటే తీసుకోవచ్చండి. ఈ మసాలాస్ అన్నీ హోమ్ మేడ్ మసాలాస్ అండి, అన్నీ ఇంట్లో చేసినవే మసాలాసు. కాందా మసాలా లేకపోయినా కూడా గరం మసాలా వేస్తే సరిపోతుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అన్ని మసాలాస్ వేసి మీకు తగినంత వేసుకోండి. కారము బాగా కలపండి. ఒక 10-5 నిమిషాలు బాగా కలుపుతూ ఉండండి, అడుగంటకుండా. అందులో నీళ్ళన్నీ వినిగిపోయే వరకు కలుపుతూ ఉండండి. మటన్లో నుండి నీళ్ళు వినికిపోయిన తర్వాత అందులో 1 కప్పు వాటర్ వేయండి. ఇక్కడ నేను 2 cups వాటర్ వేస్తున్నానండి కర్రీలోకి. మీకు ఎలాగైతే థిక్నెస్ కావాలో కర్రీ, అన్ని నీళ్ళు మీరు వేసుకోవచ్చండి. నీళ్ళు మీ ఇష్టంగా వేసుకోవచ్చండి. మీకు బాగా థిక్గా రావాలంటే తక్కువ నీళ్ళు వేసుకోండి, లేకపోతే 2-3 cups వేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. కర్రీ బాగా వస్తుంది. బాగా కలపండి. స్పైసెస్ అన్నీ
కారం ఉప్పు అవన్నీ బాగా ముక్కకు పట్టే విధంగా కలపండి. కలిపి ఉప్పు చూసుకొని కావాలంటే మళ్ళా ఉప్పు వేసుకోండి. అందులో 2 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కసూరి మేతి 1 స్పూన్ వేయండి. వేసి కలిపెట్టండి. కూరలో ఉప్పు కారము అన్నీ సరిపోయినాయా అని చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి మీరు కావాలంటే మీకు తగినంత ఉప్పు కారం వేసుకోవచ్చండి ఇక్కడ. అలాగే కాసేపు ఉడకనివ్వండి. ఉడకనిచ్చి ఫ్రెష్ పెరుగు బాగా చిలకొట్టుకొని అందులో 1 కప్పు వేయండి. వేసి కలిపెట్టండి. కొంచెం పుదీనా కూడా వేయండి కర్రీలోకి. కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 5 to 6 విజిల్స్ పెడితే చాలండి. ఒక 10-15 మినిట్స్ తర్వాత కుక్కర్ మూత తీయండి. కర్రీని బాగా కలిపెట్టండి. ముక్క ఉడికిందా లేదో చూడండి. ఉడకకపోతే మరొక 2 విజిల్స్ పెట్టండి. కానీ నాకైతే ఉడికిందండి. ఇక్కడ నేను చూపించలేకపోయాను. ముక్క ఉడికిందలో ఒత్తి చూపించాలంటే నా చేతిలో కెమెరా ఉంది, ఇంకొక చేతిలో. ఒక 5 మినిట్స్ దగ్గర పడే వరకు పులుసు ఉడికించండి. కొత్తిమీర కట్ చేసి వేసుకోండి. బాగా కలిపెట్టుకోండి. మటన్ కర్రీ రెడీ అండి. రైస్లోకి చపాతీ అలాగే రాగి ముద్దతో కూడా చాలా బాగుంటుంది. ఇవాళ నేను ఈ కర్రీతోటి రాగి ముద్ద చేస్తున్నానండి. ఓట్స్ వేసి కడాయి పెట్టుకొని 2 కప్స్ ఆఫ్ వాటర్ వేయాలండి. గ్యాస్ వెలిగించకూడదు. ఫస్ట్ అందులోనే 1 కప్పు ఓట్స్ వేసుకోవాలి. అందులోనే సేమ్ కప్పుతోటి 1 కప్పు రాగి పిండి వేసుకోవాలి. వేసుకొని బాగా ఉండలు లేకుండా కలిపెట్టాలండి. ఒక ఉండ లేకుండా బాగా కలిపెట్టాలండి. ఇంకొక కప్పు కూడా నీళ్ళు పోసుకోవండి. బాగా కలపండి ఉండలు లేకుండా. ఇప్పుడు గ్యాస్ వెలిగించండి. వెలిగించి కలుపుతూ ఉండాలండి. అసలు వదలకూడదు, అడుగంటేస్తుంది. కలుపుతూ ఉండాలి. అది బాగా దగ్గర పడే వరకు కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు అది దగ్గర పడుతూ వస్తుంది ముద్దగా. అలాగే కలుపుతూ ఉండండి. కొంచెం లో ఫ్లేమ్ చేయండి. మీడియం ఫ్లేమ్ హై ఉంటే అడుగు అంటుతుంది. కాబట్టి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని కలపండి. ఇప్పుడు ఈ రాగి ముద్ద ఓట్స్తో చాలా బాగుంటుందండి టేస్ట్. రైస్తో కూడా చేసుకోవచ్చు, కానీ నేను ఎప్పుడు ఓట్సే యూస్ చేస్తానండి. హెల్దీ రాగి ముద్ద అండి, ఎవరైనా తినొచ్చు. ఇప్పుడు బాగా దగ్గర పడుతుందండి ముద్దలాగా.
లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఉండలేకుండా కలుపుకోవాలండి బాగా అంతా. ఓట్స్ రాగి ముద్ద ఎవరైనా చేస్తారండి, చాలా ఈజీగా చేయొచ్చండి. ఫస్ట్ టైం చేసినా కూడా బాగా వస్తుంది. ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి. నాకైతే 3 కప్స్ ఆఫ్ వాటర్ అయిందండి, 3 గ్లాసులు నీళ్ళు. ఎక్కువ తక్కువ అయినా కూడా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకొని చేసుకోవచ్చండి. ఇప్పుడు అది ముద్దగా అయిపోయింది కదండి, దాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టీమ్ మూత పెట్టి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి. ఇప్పుడు ఇది రెడీ అండి, కలర్ మారిపోయింది చూడండి. దీన్ని సర్వ్ చేసుకోవాలండి. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. మటన్ కర్రీతో చాలా బాగుంటుందండి, చాలా బెస్ట్ కాంబినేషన్ సంగటి మటన్ కర్రీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. వేడి వేడి రాగి ముద్ద, మటన్ కర్రీ రెడీ టు సర్వ్. ఎంజాయ్.